తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్లుగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్, రాత్రంతా ఆయన జైల్లో ఉండటం, రిలీజ్ అయ్యాక జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్స్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ను పెంచాయి. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ వేదికగా తాజాగా ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. బన్నీపై మండిపడిన ఆయన రేవంత్ను క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ను టార్గెట్ చేసి కామెంట్ చేశారు. మృతురాలు రేవతి కొడుకు ఆసుపత్రి పాలైతే ఎవరూ అతన్ని పరామర్శించలేదని, కానీ అల్లు అర్జున్ ఒక్కరోజు అరెస్ట్ అయితే సినిమా హీరోలు, సెలబ్రిటీలు అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించాలని ఫైర్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. సంధ్య థియేటర్కు హీరో రావడానికి పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. అయినా హీరో అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారని రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ అభివాదం చేశారన్నారు. అందువల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోతుందని పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ పట్టించుకోలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, పలువురు అస్వస్థతకు గురయ్యారని ఏసీపీ అల్లు అర్జున్కు చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా అల్లు అర్జున్ మూవీ చూశాకే వెళ్తానన్నారన్నారు. మరోసారి డీసీపీ అల్లు అర్జున్కు చెప్పి వెళ్లిపోవలసిందిగా కోరారని, లేదంటే అరెస్టు చేయాల్సి వస్తుందని చెప్పడంతో ఆయన వెళ్లిపోయారన్నారు. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు కూడా ఓ మహిళ చనిపోయిందని తెలిసి రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వెళ్లారన్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని, పోలీసులు కేసులు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన సినిమా కోసం వచ్చి ఓ మహిళ చనిపోతే ఆమె కొడుకు కోమాలో ఉంటే కనీసం పరామర్శించే పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు అల్లు అర్జున్ ఒకరోజు జైళ్లకు వెళితే హీరోలు, నిర్మాతలు, సినిమా వాళ్లు వెళ్లి పరామర్శించారన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారిని చూసేందుకు ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లలేదన్నారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన వెర్షన్ వివరించారు. తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. సంధ్య థియేటర్ ఘటన అత్యంత దురదృష్టకర సంఘటన అని చెప్పారు. అనుమతి లేకుండా వెళ్లారనడం కరెక్ట్ కాదన్నారు. అనుమతి ఉందని థియేటర్ యాజమాన్యం చెబితేనే వెళ్లానని చెప్పారు అల్లు అర్జున్. బాధ్యతారహిత్యంగా ప్రవర్తించాను అనేది అబద్ధమన్నారు. పర్మిషన్ లేకపోతే పోలీసులు చెప్తారు కదా, కానీ పోలీసులే ఎందుకు ట్రాఫిక్ క్లియర్ చేశారని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటన సమయంలో తాను రోడ్డు సరిచేశానన్నది పూర్తి అవాస్తవమన్నారు అల్లు అర్జున్. పక్కనే థియేటర్ ఉందని, జనం భారీ సంఖ్యలో వస్తే వారికి ఒక్కసారి కనిపిస్తే వెళ్లిపోతారని పైకి లేచి అభివాదం చేశారని క్లారిటీ ఇచ్చారు. ఏ సెలబ్రిటీ అయినా ఇలాగే చేస్తారని, మమ్మల్ని చూసి ఫ్యాన్స్ వెళ్లిపోతారని, అందుకే అలా చేశారన్నారు. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఏ పోలీసు తనను కలవలేదన్నారు అల్లు అర్జున్. తన టీం సభ్యులే బయట క్రౌడ్ బాగా ఉందని వెళ్లిపోవాలని చెబితేనే తాను వెళ్లిపోయానన్నారు. రేవతి మృతి తనకు తర్వాతి రోజు తెలిసిందని, ఆ సమయంలో చాలా బాధపడ్డారన్నారు. ఘటన జరిగిన రోజు ఫ్యాన్స్ చనిపోయారని తనకు అస్సలు తెలియదన్నారు. తనకు తెలిసినా కూడా సినిమా చూశానని అనడం కరెక్ట్ కాదన్నారు. మృతురాలు రేవతి కొడుకు కోమాలో ఉన్నాడని తెలిసిన వెంటనే తన టీంను పంపించారన్నారు అల్లు అర్జున్. తాను కూడా వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో తన టీం అక్కడ పరిస్థితి సెట్ చేసి తనకు సమాచారం ఇస్తారని చెప్పడంతోనే ఆగిపోయానన్నారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత బన్నీవాసు బాధితులు కేసు పెట్టారని చెప్పారన్నారు. అయినా వస్తారని చెప్పినా లీగల్ సమస్య వస్తుందని చెప్పడంతోనే బాలుని పరామర్శించలేకపోయానన్నారు. కానీ తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధించిందన్నారు. ఎవరిపై నిందలు వేయడం లేదన్న అల్లు అర్జున్ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించేందుకే ప్రెస్ ముందుకు వచ్చారని క్లారిటీ ఇచ్చారు.